హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా ఎక్స్పెక్టేషన్తో నా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను, కానీ అప్సెట్ అయ్యాను లాస్ట్లో. ఎందుకనేది చెప్తాను. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి బట్టలు అవి ఉతుక్కుంటున్నాను. స్నానం చేసి రెడీ అయితే అయిపోయాను. ఇల్లంతా తుడిచి మాఫ్ పెట్టుకొని సామాన్లు తోముకొని బట్టలు అయితే ఉతుకుతున్నాను. బట్టలు అయితే చాలా ఉంటాయి పిల్లలతో, మీకు తెలిసిందే కదా. అందులోని ఇద్దరు చిన్నపిల్లలు అంటే పని మామూలుగా ఉండదు. అప్సెట్ అయ్యా అని చెప్పాను కదా. ఈరోజు మా పెదనాన్న కూతురుది గృహప్రవేశం ఉంది, వెళ్దామని హ్యాపీగా అయితే నా మార్నింగ్ స్టార్ట్ చేశాను. కానీ వెళ్ళడం కుదరలేదు. వాళ్ళు ఏమనుకున్నా నిజానిలా చెప్పుకోవాలి కదా. సో అదే ఆ విషయంలో అప్సెట్ అయ్యాను. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మన పనులు అయితే తప్పవు. ఇంకేది ఆగిపోయినా మనం చేయాల్సింది మాత్రం ఆగదు. ఇలా బట్టలు అయితే ఉతికేసుకొని మేడ మీదకి వెళ్ళి అయితే ఆరబెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ నిన్న ఆరబెట్టుకునే బట్టలు అయితే చాలా ఉన్నాయి. అవి నైట్ మంచు పడిపోవడం వల్ల తీయలేదు. మళ్ళీ మార్నింగ్కి అవి కలిపి ఏకమైపోయాయి. ఇవి కలిపి ఆరబెడుతున్నాను. పాతవి కొంచెం తిరిగేసేసి కొత్తవి మళ్ళీ పక్కన ఆరబెడుతున్నాను. మాకున్నది చిన్న మేడనండి. పైన ఒక 14 years బ్యాక్ మా పెళ్ళైన కొత్తలో మా పెళ్ళికే ఆల్రెడీ చేయించారు ఇల్లు. కింద చేయించారు కానీ పైన చేయించలేదు. ఇలా సింపుల్గా 4 గోడలు వేసేసి వదిలేశారు. అది అటు ఇటు కాకుండా ఉంది. ఆ పై స్లాబ్ కూడా వేయలేదు, రేకేసేసి వదిలేశారు అనమాట. దానివల్ల బట్టలు ఆరబెట్టుకోవడానికి మా ప్లేస్ చాలా తక్కువ. ఆ ప్లేస్లోనే ఒకవైపు మొక్కలు అయితే వేసుకున్నాను, ఇంకోవైపు బట్టలు అయితే ఆరబెట్టుకుంటాను. ఇలా 2 కర్రలు అయితే అక్కడ వేసేసి కర్రలకి తాడులు అయితే కట్టేసుకొని అలా ఆరబెట్టుకుంటాము. అలా అయితే అడ్జస్ట్ అయిపోతున్నాము. చూడాలి ఎప్పుడు పైన కట్టుకుంటామో ఏంటో మరి. ఇక్కడ నేను చూస్తుంది పసుపు మొక్క. చెప్పాను కదా మా ఆయన ఒక కొమ్ము తీసుకొచ్చారని చెప్పి, అది వచ్చింది మొక్క. పసుపు వచ్చిందేమో అని చెప్పి చూస్తున్నాను. నాకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా తీయాలనేది. మీకు తెలిస్తే ఒకసారి చూసి చెప్పండి అది ఎలా తీస్తారు ఏంటనేది. బట్టలు అయితే ఆరబెట్టేశాక కిందకైతే వచ్చేసి కొబ్బరి తీస్తున్నాను. ఇవాళ కొబ్బరి లడ్డూలు చేద్దామని చెప్పేసి. తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చింది, మా పాపకి బాగాలేదు కదా, సిరప్లు అయితే వేయలేదు. తనే అడుగుతుంది సిరప్లు వేయలేదమ్మా అని చెప్పి. తనకి కొంతమంది పిల్లలు ఉంటారు వేసుకోరు. తిని ఏంటంటే కావాలని వేసుకుంటానంటది. మరి ఏంటో ఇలాగే ఈ పిల్లే ఉంటుందా, అందరూ పిల్లలు ఇలాగే ఉంటారు అనేది నాకు అర్థం కాదు. సిరప్ లేకపోతే తనే గుర్తు చేస్తుంది, అమ్మ సిరప్ వేయలేదు వెయ్యి అంటుంది. చూడండి ఎలా వేసుకుంటుందో. నేను జస్ట్ ఆ కప్పులో వేసిస్తే తను వేసేసుకుంటుంది. అలాంటప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని డిస్కరేజ్ చేస్తే మాట వినరు, చెయ్యరు పనులు కూడా. ఎంకరేజ్ చేయాలి, ఏ పని చేసినా ఎంకరేజ్ చేయాలి. అలాగని మంచిలా చెప్పాలి, చెడులా చెప్పాలి. ప్రతిదాన్ని ఎంకరేజ్ చేయాలని అయితే నేను చెప్పను. ఇలాంటి ఏమైనా మంచి పనులు చేసినప్పుడు నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ అయిపోయి ఇంకా చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడైతే కొబ్బరి చూస్తున్నాను, కట్ చేస్తున్నాను చిన్న ముక్కల కింద. తను వచ్చి అడుగుతుంది, అమ్మ ఏం చేస్తున్నావు నా కోసం అని చెప్పి. కొబ్బరి లడ్డు చేద్దామని అనుకుంటున్నానమ్మా అని చెప్తున్నాను. మాట్లాడుతుంది. అలా ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది, సైలెంట్గా అయితే ఉండదు. చిన్న పాప అయితే ఆడుకుంటుంది, ఏవో బొమ్మలు ఉన్నట్టున్నాయి పక్కన ఆడుకుంటుంది. పెద్ద పాప అయితే నాతో మాట్లాడుతుంది. నేనైతే ఈరోజు కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి స్నాక్స్లోకి. కొబ్బరి మంచిది కదా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా. అందులో బెల్లం వేసి చేసుకుంటే ఇంకా హెల్దీ కదా. సో కొబ్బరి లడ్డు చేస్తాను. నేను ఎలా చేస్తాను కొబ్బరి లడ్డు మీకు చూపిస్తాను. ముందుగా అయితే కొబ్బరికాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం వాటర్ ఆరిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది కోరుతూ ఉంటారు, నేను కోరను. నాకు పెద్ద అంతగా బద్ధకంగా ఉంటుంది. కోరి చేయాలంటే చాలా అశ్రద్ధ, నాకు అంత నచ్చదు. నాకు ఇలా మిక్సీలో వేసుకుంటే ఇది కూడా పొడిగానే కోరుకున్నట్టే వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసినప్పుడు ఒకసారి తిప్పేయకూడదు, మళ్ళీ చట్నీలాగా మెత్తగా అయిపోతుంది. బర్గ్గా రావాలంటే ఆపి తిప్పుతూ ఉండాలి. అలా అయితే పర్ఫెక్ట్గా మనం కోరుకున్నట్టే వస్తుంది. ఇలా మొత్తం కోరేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కొబ్బరి లడ్డూల్లో. తర్వాత కొబ్బరి కూర మొత్తం తీసుకొని అందులో నెయ్యిలో వేసేసుకొని బాగా రెండు కలిసే వరకు స్లోగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. మంట అనేది అసలు హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లాస్ట్ వరకు. నెయ్యి కొబ్బరి కూర బాగా కలిసే వరకు మనం బాగా కలుపుకోవాలి. కొబ్బరి ఫ్రై అయ్యేలోగా మనం ఈలోపు బెల్లం తురుముకుందాము.
నేనైతే కొబ్బరికి తగ్గట్టుగా బెల్లం వేసుకున్నాను. నేను 2 అయితే కొబ్బరికాయలు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా బెల్లం తీసుకోవాలి. నేనైతే పూర్తిగా బెల్లమే వాడట్లేదు. బెల్లము కొంచెము పంచదార కూడా వాడుతున్నాను. ఇది సగం అది సగం. ఎందుకంటే పంచదార వేస్తే లడ్డూలు తిన్నప్పుడు క్రిస్పీగా తగిలి పంచదార ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అది బెల్లంతోనే హెల్దీ, కానీ టేస్ట్ కోసమని 2 కలిపి వేస్తాను ఎప్పుడు కూడా. సో ఇప్పుడు బెల్లం తురుముకున్న బెల్లం కొబ్బరిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పంచదార వేసాను. ఈ 3 మిక్స్ అయ్యే వరకు బాగా నిదానంగా కలుపుకొని సిమ్లోనే వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుందాం, బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడే మనం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం. యాలకుల పొడితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు వేయించుకొని, చాలా బాగుంటుంది తిన్నప్పుడు లడ్డు అయితే. నేనైతే డ్రై ఫ్రూట్స్ అవి వేయట్లేదు, సింపుల్గా ఇలా యాలకుల పొడి వేసుకొని చేసుకుంటున్నాను. స్వీట్స్లో ఎప్పుడైనా చిటికెడంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. నేను అన్నిట్లో వేయను, కొన్నిట్లో అయితే వేస్తాను ఉప్పు కూడా. ఇలా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఉండల కింద చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత వేడి మీద చేస్తే చేతులు కాలుతాయి కదా, ఎందుకు వచ్చిన బాధ. సో నేను ఇలా ఉండలు చేస్తుంటే మా చిన్న పాప వచ్చి పక్కనే కూర్చొని లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టాటా, బై బై, హ్యావ్ ఎ నైస్.